ఎనిమిది వసంతాలు అనేటటువంటి సినిమాలో హీరోయిన్ని ఒక బ్రాహ్మణుడు అడ్రస్ చెప్తా అని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి కబేళా దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అత్యాచారం చేయడం వీళ్ళందరూ కలిసి చేయడం చివరికి అమ్మాయి వాళ్ళందరినీ చంపేసి బ్రాహ్మణుడిని మాత్రం వదిలేయడం లాంటిది ఏదో సీన్ ఉందట. మనం ఆ సినిమా చూసేటటువంటి ఓపిక తీరిక లేదు. బట్ ఆ హీరోయిన్ గురించి ఒక మంచి పని చేసి చూపించారు. అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ ప్లస్ భరతనాట్యం ఈ కూచిపూడి సంప్రదాయ నృత్యాల్లో కూడా మంచి ఎక్స్పర్ట్ అన్నట్టు. బట్ ఈ విధానాన్ని గురించి మొన్న వాళ్ళ సక్సెస్ మీట్లో ఒక జర్నలిస్టు, అదే సామాజిక వర్గానికి సంబంధించిన జర్నలిస్ట్ అనుకుంటా, బ్రాహ్మణులను ఇట్లా విలన్గా చూపెడతారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, దాని మీదన వైరల్ అయినటువంటి చూసాం. అయితే దీని మీదన ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ స్పందించారు. నాకు ఆ వర్గం అంటే గౌరవం ఉంది, వారిని సరస్వతి పుత్రులుగా చూస్తాం, కానీ ఆ జర్నలిస్ట్ కమ్యూనిటీకి రేపుకి లింక్ పెట్టడం నాకు అర్థం కాలేదు. నేరం అనేది వ్యక్తి మైండ్ సెట్, మన ప్రవృత్తి, నేచర్, స్వభావం, అది దాన్ని బట్టి ఉంటుంది, కానీ కులాన్ని మతాన్ని బట్టి ఉండదు. అదే నిజమైతే రావణుడు ఎవరు, ఎందుకు వేరే వ్యక్తి భార్యను ఎత్తుకుపోయాడు అంటూ తన సన్నివేశాన్ని సమర్థించుకుంటూ వివరణిచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఇప్పుడు మళ్ళీ ఇక దీని మీద రిపీటెడ్ చర్చలు జరిగితే అప్పుడైనా ఆ సినిమాకి సంబంధించి ఏమన్నా సక్సెస్ వైపుకి ముందుకెళ్తుందని చూడాలి.